తోడేళ్లకే తోడవసరం, సింహానికి కాదు. వాడేనా? వాడు కాదు కదా, వాడే దేవా. ఇప్పుడున్న ఎస్ఐ గారు పరమరాక్షసుడు. మా నాన్న అందరి కాళ్ళు పట్టుకుని రాజకీయంగా ఎదిగినోడు, కానీ నేను అందరి తలలు నరుక్కుంటూ ఎక్కడ ఎమ్మెల్యేను అవుతానేమోనని మా నాన్న భయం. ముగిసిపోయిందనుకున్న ప్రతిసారి దుర్గా అనేవాడు గుళ్ళో అమ్మోర్ లాంటి, కానీ దేవా అమ్మోరు చేతిలో కత్తిలాంటాడు. దేవా ఏమన్నా దేవుడా? కూర్చుని కానించి వాడు ఎలివేషన్ తట్టుకోలేకపోతున్నాను. నా పేరు దేవా, నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నీలాంటి చిరనోడు రోజుకి ఇంతమంది చూస్తారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తారు. నువ్వు చిరనోడు కాదు కదా దేవా. నీకు జీతం ఇచ్చే ప్రభుత్వం పనిచేస్తే మెడలో మెడలేస్తారు. ఆ దేవ ఒకరి కింద పనిచేస్తే మెడలో గొలుసేసి గుమ్మాన్ని కడతారు. మనం రాజకీయాల్లో ఉన్నాం, మనకి మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువులు మాత్రం పుట్టించుకోకూడదు. ఆ దేవగాడు ఒక క్రిమినల్, వాడికి బెయిలొచ్చి బయట దొరుకుతున్నాడు, కానీ లేదంటే వాడిని జీవితాంతకాలం జైలుకే పరిమితం చేస్తాను. వాడి కూతురిని తీసుకొచ్చి పీక మీద కత్తి పెడితే చచ్చినట్టు ఒప్పుకుంటాడు నా కొడుకు. నీ లక్షణాలను బట్టే నా అక్షరాలు ఉంటాయి. ఎలక్షన్ జరిగి గెలిచాక నా కొడుకుల్ని ఒక్కొక్కటి గోడలు నరికిపడతాం. రా అయినా ఆడపిల్లలు అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినండి నాయకుడు అనరు, లంగగాడు అంటారు. పోలీస్ అయినా నేను ఆడపిల్లనే కదండి. ఏంటుంటా వాడిని ఎలా చంపేశాం? వాడు మన డేటా ఎవరికన్నా ఇచ్చుంటే ఎలా తెలుస్తుంది? అప్పుడు మాత్రం వాడిని అస్సలు వదలకూడదు. విధ్వంసం చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈసారికి ఆంధ్రకోట రాజకీయం మంచి రసవత్రంగా ఉంటుందన్నమాట. రసవత్రం అంటావేంటి? రంగమే